ఎట్లా జరుపుకున్నారో నిన్న మొత్తానికైతే అన్ని మండపాలన్నీ గణేషులతో కొలువు తీరినాయి. ప్రజలంతా నిన్న ఘనంగా పండుగ చేసుకున్నట్టే అనిపించింది. ఎక్కడ చూసినా కూడా గణపయ్య పాటలు వినిపించినాయి నిన్న చాలా వరకు. ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి ముఖ్యమంత్రి, అలాగే గవర్నర్, అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ జనరల్ దీపదాస్ మున్షి గారు, అలాగే చాలామంది కూడా అక్కడికి పోవడం జరిగింది. ప్రజలైతే పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. ఇక మరోవైపు చూస్తే పారాఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించినటువంటి దీప్తి జీవాంజీకి తెలంగాణ ప్రభుత్వం ₹1,00,00,000 నజరానా ప్రకటించింది. అలాగే 500 గజాల ఇంటి స్థలాన్ని వరంగల్లో ఇవ్వడంతో పాటు ఒక గ్రూప్ 2 ఉద్యోగాన్ని కూడా దీప్తికి ఆఫర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో మనం అనుకున్నట్టుగానే మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులకు సరైనటువంటి గుర్తింపునిచ్చే దిశగా గతంలో కూడా సహాయం చేసిండు. ఈసారి కూడా పారాఒలింపిక్ క్రీడాకారిణి దీప్తి జీవాంజీకి కూడా సహాయం చేయడం జరిగింది. దీప్తి జీవాంజీకి తీన్మార్ మల్లన్ టీం తరఫున కూడా ₹1,00,000 మనం అందించడం జరిగింది. మొత్తానికైతే క్రీడాకారులకు సరైన గుర్తింపు దొరకాలి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేది మనందరి ఇంటెన్షన్. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్లేయరు, నేను వాలీబాల్ ఆడతా. సో అట్లా అందరం ప్లేయర్లే ఉన్నాం చాలా మంది. కాబట్టి దయచేసి ఇక క్రీడా రంగం పైన మరింత మక్కువ పెంచుకోవాలి యువత. ఎందుకంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇప్పటికీ మనకి 27 పథకాలు ఎన్నో వచ్చినాయి. పారాఒలింపిక్స్ 26 వచ్చేసినాయి. మళ్ళీ ఇంకా పెరుగుతున్నట్టు 26 కానీ ఉన్నావు నువ్వు. ఇంకా ఇంకోటి పెరిగింది, నిన్నేమన్నా పెరిగినాయి. 29 కాడు 29 పథకాలు వచ్చినాయి. నేను అంటే నైట్ వచ్చినట్టున్నాయి. ఇవాళ కూడా ఉన్నాయి. మళ్ళీ ఉమెన్స్ 200 మళ్ళీ ఉన్నాయి. ఇంకా కంప్లీట్ అయిపోయిందట. బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఇక్కడ గోల్డ్ వచ్చింది. ఎన్సింక్ ఏది రన్నింగ్ లో, జావలింగ్ త్రోలో, మెన్స్ జావలింగ్ మీటర్స్ రన్నింగ్ దాదాపుగా ఇండియా 16వ స్థానంలో ఉంది. 29 పథకాలు. నాకు తెలిసి చరిత్రలో మొదటిసారిగా పారాఒలింపిక్స్ లో 29 పథకాలను సాధించడం ఇండియా, ఇది శుభసూచకం. అయితే ఇందులో 7 బంగారు పథకాలు ఉంటే 2 వెండి, ఆ తర్వాత కాంస్య పథకాలు 13 ఉన్నాయి. అయితే ఇవన్నీ 29 పథకాలు ఉన్నాయి. ఇంకా 20 ఇంకోటి ఏమన్నా వస్తుందో ఏమో చూడాలి. మొత్తానికైతే పారాఒలింపిక్స్ లో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఇండియా నుంచి, ఇండియాని మరింత ముందుకు తీసుకుపోయినటువంటి ప్రయత్నం అయితే చేశారు. చాలా గొప్ప విషయం. మొన్న ఒలింపిక్స్ గేమ్స్ కోసం పోయినటువంటి వాళ్ళు 5, 6 పట్టుకొని వచ్చారు. 6లో ఒక గోల్డ్ కూడా లేదు. మరి ఇక 7 గోల్డ్లు, బంగారాలు, వెండి కొండలు అంతా వీళ్ళే అంతే ఇప్పుడు. సో మొత్తానికైతే క్రీడా రంగంలో పారాఒలింపిక్స్ లో భారత్ తన సత్తా చాటిందని చెప్పొచ్చు. ఇక ఇవాళ కూడా ఈవెంట్స్ ఉన్నట్టున్నాయి. ఇవాళ ఉంది ఉమెన్స్ KL1 200 మీటర్ సెమీఫైనల్ ఉందట. ఓజా పాల్గొంటా ఉంది దాంట్లో. మధ్యాహ్నం 1:30 గంటలకు ఉంది ఆ షెడ్యూల్. ఇక మెన్స్ మారథాన్ ఉంది. దీంట్లో మనోళ్ళు లేరు. సో మొత్తానికి 29-30 దాకానే తీసుకొచ్చారు అనుకోరాదు. ఇది మామూలు పరువు నిలబెట్టే కార్యక్రమం కాదు, గొప్ప పరువు నిలబెట్టే కార్యక్రమే పారాఒలింపిక్ క్రీడాకారులు చేసిరు. భారతదేశానికి ఆనుముత్యాల్లాగా నిలబడ్డారు ఈ అంశంలో. సో సాధారణ వాళ్ళతో పోల్చుకుంటే కోటి వాళ్ళు నయం వీళ్ళు, 150 కోట్ల వాళ్ళు నయం వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే. సో అట్లా పారాఒలింపిక్ క్రీడాకారునికి దీప్తి జీవాంజీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ₹1,00,00,000 నిన్న ముఖ్యమంత్రిని కలిసినటువంటి సందర్భంలో ఆయన ఇవ్వడం జరిగింది. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాఒలింపిక్స్ 2024లో పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజీ దీప్తి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సత్కరించారు. విశ్వ వేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తి గారికి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం, ₹1,00,00,000 నగదు బహుమానం, వరంగల్లో 500 గజాల స్థలం, కోచ్ నాగపూర్ రమేష్ 10 లక్షల బహుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మంచి పరిణామం. ఎస్, నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి సందర్భంలో దీప్తి జీవాంజీ నెక్స్ట్ టైం గోల్డ్ పక్కా. నెక్స్ట్ టైం ఈయనే కోచ్ నాగపూర్ రమేష్ గారు. చాలా గొప్ప కోచ్ ఆయన, ద్రోణాచార్య అవార్డు గ్రహీత.
దీప్తి వాళ్ళ మదర్ ఫాదర్ తల్లిదండ్రులు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చిండ్రు కదా. వాళ్ళ అమ్మ నాన్న కోచ్ దీప్తి. మొన్న దీప్తి నాతో కూడా వీడియో కాల్ మాట్లాడింది. దీప్తి అన్న కలుస్తా అని చెప్పాను అన్నది. సో మొత్తానికి దీప్తి జీవాంజీ ఒక గొప్ప అచీవ్మెంట్, క్రీడా వేదిక మీద భారత పతాకాన్ని నిలబెట్టింది అనుకోరాదండి. మొత్తానికి పాపం అమ్మాయి ఎంత అమాయకంగా ఉంటుంది చూడరి. అమ్మాయిని అనేక అవమానాలకు గురి చేసిర్రు, అనేక బాధలు పెట్టిర్రు. అమ్మాయి ఎందుకు సొంత బంధువులే అనేక మాటలు అన్నారట. బహుశా బంధువులు దాదాపుగా ఇప్పుడు ఇంటికి చేరి ఉండొచ్చు, ఇంటి దగ్గరకు వచ్చి ఉంటారు. ఈ పాటికే దీప్తి జీవాంజీ ఇంటి దగ్గరకు వచ్చి ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక ₹1 బహుమతి, అలాగే 500 గజాల ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైట్గా ముందుగా ఇవాళ పత్రికలు వెలుగు దినపత్రిక సెలవు, ఆంధ్రజ్యోతి సెలవు, ఆ తర్వాత ఈనాడు సెలవు, ఆమె సెలవు వేరొద్దు కానీ ఆమె సెలవు, అన్ని సెలవులు. ఓన్లీ దిశ అండ్ మన శనార్థి తెలంగాణ పత్రికలు మనకు అందుబాటులో ఉంటాయి. క్లోజ్ అయ్యింది ఇది. బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చావు, కంగ్రాచులేషన్స్. ఎక్కడున్నావు అమ్మ? అకాడమీలోనా? పొద్దున అమ్మ నాన్న వచ్చిపోయారు, కలిశారు. కలుద్దాం మనం కూడా. ఓకే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. దీప్తి మాట్లాడినట్టు. సరే, ఇక మనం మన వార్తలలోకి వెళ్ళే కంటే ముందు ఇక ఒక కీలకమైనటువంటి అంశాన్ని మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాం. రైట్, ఇక దీంట్లో ముఖ్యంగా మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి యాదవులు, ఆ తర్వాత మిగతా సోదరులందరూ కూడా ఫస్ట్ ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ మళ్ళీ. గుడ్ మార్నింగ్. పారా ఒలింపిక్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న ప్లీజ్. పారా ఒలింపిక్ అంటే ఇప్పుడు దివ్యాంగులైనటువంటి వాళ్ళు ఉంటారు, నడవలేనటువంటి వాళ్ళు, కాళ్ళు లేని, డిజేబుల్డ్, కళ్ళు లేనటువంటి వాళ్ళు, మెంటల్లీ డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళకి పెట్టేటువంటి ఒలింపిక్స్ అని. అన్న స్మాల్ రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తలే రేషన్ షాప్లో అని అంటా ఉన్నారు. ఈ రేషన్ షాప్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ 10 తారీఖు ఏదో చర్చ ఉంది, దాని గురించి మాట్లాడదాం. కానీ ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి మిత్రులారా. ఇక అసలైనటువంటి విషయం, ఇక సోదరులారా రారి. రైట్, రైట్. ఇక ఇదొకటి నిన్న హిందూ పేపర్లో వచ్చినటువంటి వార్తను చూద్దాం. ఓవర్ 80% ఆఫ్ ఐఐటి భువనేశ్వర్ ఫ్యాకల్టీ మెంబర్స్ బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీ. 80% మంది ఐఐటి భువనేశ్వర్లో ఉన్నటువంటి 80% మంది ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీని ఓసీ నుంచే. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. మీకు కూడా తెలుసా, ఇట్ ఫౌండ్ దట్ 171 ఫ్యాకల్టీ మెంబర్స్ అవుట్ ఆఫ్ 213 పోస్ట్ ఫిల్డ్ వర్ ఫ్రమ్ ద జనరల్ కేటగిరీ. 28 ఫ్యాకల్టీ మెంబర్స్ వర్ ఫ్రమ్ ద అదర్ బ్యాక్వర్డ్. మొత్తం ఈ భువనేశ్వర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ 28 మంది మాత్రమే బీసీలు ఉన్నారు. 12 మంది ఏమో షెడ్యూల్ కాస్ట్ నుంచి, ఒక్కరు మాత్రమే ఎస్టీ నుంచి ఉన్నారు. ఏం జరుగుతా ఉంది యూనివర్సిటీల్లో? యూనివర్సిటీల్లో దాదాపుగా మెజారిటీ పోస్టులను, అత్యున్నతమైనటువంటి పోస్టులను అప్పర్ క్యాస్ట్ కొట్టుకొని పోతా ఉంటే, మన అప్పర్ క్యాస్ట్ వాడు పిహెచ్డి ఎట్లా కంప్లీట్ చేస్తాడు? వాడిని పైకే రానియరా, రేపు పొద్దుగాల వాడు కాంపిటీషన్కి వస్తాడని. ఇగో ఈ రకమైనటువంటి మోసం ఒకటి జరుగుతూ ఉంది. ఇక రెండో అంశాన్ని అత్యంత కీలకమైంది సోదరులారా. ఇక ముదిరాజ్ సోదరులారా, ఇక్కడ ముదిరాజ్ సోదరులు గమనించాల్సినటువంటి ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ముదిరాజులు అలాగే మిగతా క్యాస్ట్లకు సంబంధించింది కూడా. ఇక్కడ ముదిరాజ్ సోదరులారా,
మీరు జనాభాలో గవర్నమెంట్ లెక్కల ప్రకారమే జనాభాలో 6.90% ఉన్నారని మీ లెక్కలు చెప్పారు. అంటే చాలా పెద్ద పాపులేషన్ మీద అని చెప్పి లెక్కలు చెప్పారు. మీది లెక్కలు చెప్తే ఈ లెక్కల ప్రకారం ఏం జరుగుతుందో చూడరు. ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటారు వెనుకబడిన వర్గాలను మేము ముందుకు తీసుకొస్తామంటాడు ఒక ఆయన. బీసీలు అంటే నాకు ప్రేమ అని ఇంకొక ఆయన అంటాడు. ఈ బీసీలకు నేను ఇంకా కేసీఆర్ అనలేదా, నేను ముదిరాజు తల్లి పాలు తాగి పెరిగినా చిన్నప్పుడు ముదిరాజు తల్లి పాలు తాగి పెరిగినా అని చెప్పిండు. టికెట్ ఇవ్వలేదు అంటారని టికెట్ ఇవ్వలేదు అంటారని. ఇవాళ ఇంతమందికి ఇవాళ ముదిరాజులందరికీ ఓన్లీ ముదిరాజే కాదు మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా ఉన్నాయి. ఇంతమంది ముదిరాజుల మీద ముదిరాజు తల్లి పాలు తాగినటువంటి కేసీఆర్ ముదిరాజులకు టికెట్ ఇవ్వలే. ఇక్కడ ఈ ఉన్న పార్టీలు కూడా పెద్దగా ఇచ్చింది ఏమి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు సార్? ఒక్కడే. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ కమ్యూనిటీలో ఒక్కడి ఎమ్మెల్యే. పోనీ ముదిరాజు సోదరులారా ఎమ్మెల్యే కాడ మనకేం లేదనుకో, మన దాంట్లో లీడర్ తయారు కాలేదనుకుందాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అప్పు ఉంది కదా. అప్పు ఎంతుంది? అప్పు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు ఇండ్లు ఇది పాపులేషన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్. అయితే తెలంగాణ రాష్ట్రం 6,70,000 కోట్ల రూపాయల అప్పులలో ఉంది. ముదిరాజు వాళ్ళ నెత్తి మీద ఎంత అప్పు పెట్టి ఎరికేనా? ముదిరాజు వాళ్ళ తలకాయలు కుదబెట్టి తెచ్చిన అప్పు ఎంత ఎరికేనా? 46,999 కోట్ల రూపాయలు. ఈ ఓన్లీ ముదిరాజు వాళ్ళ తలకాయలు తీసుకుపోయి కుదబెట్టి వచ్చారు. ముదిరాజు వాళ్ళ తలకాయలు తీసుకుపోయి కుదబెట్టి వస్తే ఎంత అంటే వాళ్ళని కుదబెట్టి 46,299 కోట్ల రూపాయలు తెచ్చారు. మరి ముదిరాజు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టిరా? వాళ్ళ పేరు మీద తెచ్చారు కదా అప్పు. ఎంత ఖర్చు పెట్టిరా అంటే 552 కోట్లు ఖర్చు పెట్టి. ముదిరాజు వాళ్ళ పేరు మీద తెచ్చిన అప్పేమో 46,299 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు ముదిరాజు వాళ్ళ తలకాయలు తాకట్టు పెట్టి తెచ్చిర్రు. ఇదే ముదిరాజు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టిరా అంటే వాజ్పేయి వాళ్ళ పాపులేషన్ 552 కోట్ల రూపాయలు వాళ్ళకి పెట్టిన ఖర్చు. 50,000 కోట్లు ఎక్కడ, 552 కోట్లు ఎక్కడ? ఇక్కడ రేషియో చూస్తే 84/1. దీనికంటే ముందు మీకు ఇంకొకటి వివరించాలి సోదరులారా. ఇక్కడ మొత్తం బీసీలకు సంబంధించి సరే ఇండివిజువల్గా ముదిరాజులది వచ్చిందిగా, ఇక నెక్స్ట్ యాదవులది ఇది అందరిది చెప్తా. కానీ ఇక్కడ టోటల్ డెప్ట్ బోర్న్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ 6,71,757 కోట్లు అప్పు చేసిరు. తెలంగాణ ఎంత అప్పు చేసిరు? తెలంగాణలో పెద్ద వాళ్ళంతా నాయకులంతా శాల్తీలు, పెద్ద శాల్తీలు, నేను ఏల్తా నేను దుంకుతా అనేటువంటి నాయకులు 6,71,757 కోట్లు అప్పు చేసిరు. ఈ అప్పుల్లో ఏది ఒక్క మనిషి మీద ఎంత అప్పు చేసిరు? 1,76,360 కోట్ల 60 రూపాయలు అప్పు చేసిరు. ఒక మనిషి పేరు మీద ఎంత అప్పు ఉంది? ఇప్పుడు 1,76,360 రూపాయలు అప్పు ఉంది. దీంట్లో బీసీ పాపులేషన్ ఎంత ఉంది? 1,81,59,732 మంది. ఈ లెక్కన చూసుకుంటే బీసీల అప్పు ఎంత? ఇందులో బీసీలకు ఎంత ఇచ్చిరంటే చెప్పరు, కానీ బీసీల అప్పు అన్న చెప్పురంటే చెప్పలే. కానీ ఇప్పుడు బీసీల అప్పు బయటకు వచ్చింది చూడ్రి. బీసీల పేరు మీద ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు మీద బీసీల తలకాయల మీద ఉన్న అప్పు ఎంత అంటే 3,20,265 కోట్ల రూపాయల అప్పు ఉంది. వీళ్ళ మీద 3,20,265 కోట్ల రూపాయల అప్పు బీసీల మీద ఉంది. అలొకేషన్ ఆఫ్ ద ఫండ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ బీసీ ఎంత ఇచ్చిరా? 3,20,265 కోట్ల రూపాయలు బీసీల పేరు మీద అప్పు తెచ్చి లక్షల కోట్లు బీసీలకు ఎంత పెట్టిరాయా? వాళ్ళ వెల్ఫేర్ అంటే వాళ్ళని పైకి తీసుకొస్తేందుకు 8,000 కోట్లు పెట్టిరా. 8,000 కోట్లు అంటే ఈ లెక్కన బీసీలకు ఏమో ఒక్కొక్క తలకాయ మీద 1,76,360 రూపాయలు అప్పు తెచ్చిరు. ఒక్కొక్క తలకాయ బీసీకి ఎంత ఇచ్చిరు? ఎంకేనాయలు మహానుభావులు 4,395 రూపాయలు ఇచ్చిరు. 4,395 రూపాయలు బీసీలకు ఇచ్చి ఈ బీసీ పేరు మీద 1,75,000 రూపాయలు 76,360 రూపాయలు అప్పు చేశారు. ఎవరు జాపుతున్నాడు అన్నట్టు?
మేము జాతున్నాం బీసీలను, మేము ఎలగబెడుతున్నాం బీసీలను, మేము ఉద్ధరిస్తున్నామని ఎవడన్నా చెప్తే, అటువంటి వాడు ఎవడన్నా ఉంటే హౌలేగాడు చర్చకు రాని. ఇక్కడ మొత్తం ఒక్కొక్క బీసీ ఓడి తలకాయ మీద 1,76,360 రూపాయలు పెడితే ఇక్కడ 3,20,265 కోట్లు మన పేరు మీద అప్పు తెస్తే మనకి ఎంతనే 4,395 రూపాయలు ఒక్కొక్క బీసీ తలకు వీళ్ళు పెడుతున్న ఖర్చు. 4,395. ఈ ఒక్కొక్క తలకు వీళ్ళు వేసిన అప్పు 1,76,360 రూపాయలు. ఎవరి సొమ్ము ఎవడు దీని బతా ఉన్నాడు? ఇడా ఎవరిని ఎవడు జాపుతా ఉన్నాడు? ఎవరిని ఎవడు జాపుతున్నాడు? ప్రజలారా చెప్పురి. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఇక్కడ ఈచ్ పర్సన్ బియర్స్ ఏ డెప్ట్ ఆఫ్ 1,76,360 రూపాయలు మన మీద అప్పు ఉంటే మనకిచ్చేటి 4,395 రూపాయల. ఎవరిని ఎవరు దాస్తుండ్రా ఈడ లొల్లి? బీసీలకు సంబంధించి ఎవడు మాట్లాడేమనుకుంటారు. ఇక ఇందులో కూడా మళ్ళా ఏ కులం మీద ఎంత పడ్డది అప్పు, ఏ కులం మీద ఎంత పడ్డది? ఇప్పటిదాకా ముదిరాజులో చూసిరు కదా. ఇది యాదవ్ కొంచెం యాదవ్. ఇగో ఇది యాదవులకు. యాదవ సోదరులారా, మీరు సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ అని చూపించారు ఇక్కడ. ఇక్కడ క్యాస్ట్ యాదవ బీసీడీ ఎన్ని ఇండ్లు ఉన్నాయి మీ రాష్ట్రంలో అంటే యాదవుల ఇండ్లు 5,68,351 ఇండ్లు ఉన్నాయి యాదవులై. అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఇంట్లో గొల్లలే వస్తారు, ఇంకా కుర్మలు కూడా వాళ్ళు గారు, ఇంకా కుర్మలు వేరు, మళ్ళీ కుర్మల్ది సపరేట్ చెప్తా. పాపులేషన్ ఎంత చూపించిరయ్యా సమగ్ర కుటుంబ సర్వే? ఈ గవర్నమెంట్ లెక్కలే, మనవి గానే కాదు ఇవి. పాపులేషన్ ఎంత? 19,77,365 మంది ఉన్నారు యాదవులు అని చెప్పి లెక్క తీసింది కేసీఆర్ సర్కార్. ఇక్కడ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఎంత? మొత్తం పాపులేషన్ ఎంత పర్సెంట్ ఉన్నారు? 5.60% ఉన్నారని చెప్పి చూపించారు ఇక్కడ. ఇక్కడ ఎంత ఉందయా మొత్తం వీళ్ళ పేరు మీద? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవుల పేరు మీద ఎంత అప్పు తెచ్చిరాయా వీళ్ళు? ఈ దొరలు, ఈ పెత్తందారులు, రెడ్లు, భూస్వాములు అంతా ఎంత తెచ్చిరు అనుకున్నావు? 37,576 కోట్లు తెచ్చిరు మీ తలకాయలు తాకట్టు పెట్టి. ఓన్లీ యాదవుల పేరు, యాదవుల తలకాయలు కుదబెట్టి యాదవుల పేరు మీద ఉంది ఇప్పుడు అప్పు చేసి 37,576 కోట్ల రూపాయలు ఓన్లీ యాదవుల తలకాయలు కుదబెట్టి తెచ్చిరు. మరి పోనీ యాదవులకు ఎంత ఇచ్చిరు? 37,000 కోట్ల రూపాయలు యాదవుల పేరు మీద అప్పు తెచ్చిరు. యాదవులకు ఎంత ఇచ్చిరు? మరి 552 కోట్లు ఇచ్చిరు. 552 కోట్లు అంటే 37,000 కోట్ల రూపాయలు మీ సొమ్మేవడో తిన్నాడు. మీ సొమ్మేటో పోయింది 37,500 కోట్ల రూపాయలు. యాదవుల సొమ్మేవడో ఎత్తుకొని పోయిండు. 37,000 కోట్ల అంటే జరని పైసలేనా? జరని పైసలా యాదవ సోదరులారా? ఇక్కడ 552 కోట్లు మీకు బిచ్చం యాదగిరి గుట్ట కాడ మెట్ల మీద బిచ్చపోడు కూడా తీసుకోడు. ఈ లెక్కను కలుసుకుంటూ పోతే ఎంత దుర్మార్గం చూడ్రి. ఇది యాదవుల లెక్క. యాదవ సోదరులారా, మీ రేషియో 84/1. 84 రూపాయలు తీసుకుంటే 1 రూపాయి ఇచ్చిరు మీకు. 84 రూపాయలు మిగతా ఎత్తుకపోయి మీకు 1 రూపాయి ఇచ్చిరు అన్నట్టు. 84 రూపాయల ఖర్చు, 1 రూపాయి 1% ఆదాయం అంటారు. ఇటు ముదిరాజులది అట్లే ఎత్తుకపోయారు, ఇటు వీళ్ళది అట్లే ఎత్తుకపోయారు. ఎవరిది? యాదవులది అట్లే ఎత్తుకపోయారు. ఇక నెక్స్ట్ గౌడ బీసీబీ. తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే లెక్క ఎన్ని ఇండ్లు ఉన్నాయంటే 4,66,667 ఇండ్లు ఉన్నాయి గౌడ్లై తెలంగాణ రాష్ట్రంలోని సమగ్ర కుటుంబ సర్వే లెక్కలలో పెట్టారు. దాంట్లో ఎంతమంది పాపులేషన్ అని చెప్తా ఉన్నారు గౌడ సోదరులది? 15,76,297 మంది ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పర్సెంటేజ్ లో ఎంత చూపిస్తా ఉన్నారు? 4.36% మంది ఉన్నారని చూపిస్తా ఉన్నారు. దాదాపు 5%. 4.36% మంది గౌండ్లోళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చూపిస్తున్నారు మొత్తం జనాభాలో. ఇక్కడ ఈ గౌండ్లోళ్ళ నెత్తి మీద, నీ నెత్తి మీద, ఈ గౌండ్లోళ్ళ నెత్తి మీద ఎంత అప్పు చేసిరు? 29,255 కోట్ల రూపాయలు అప్పు చేసిరు. 29,255 కోట్ల రూపాయలు ఓన్లీ గమ్లోలను కుదబెట్టి తెచ్చిరు. గమ్లోలను కుదబెట్టి కేసీఆర్ అంతకుముందు ఉన్నటువంటి రెడ్లు వీళ్ళంతా కలిసి తెచ్చినటువంటి సొమ్ము ఎంత అంటే 29,255 కోట్లు మిమ్మల్ని కుదబెట్టి తెచ్చిరు. పోనీ మరి గంలోలకు ఎంత ఇచ్చిరా వీళ్ళు? ఈ పుణ్యమూర్తులు ఎంత ఇచ్చిరా అంటే 348 కోట్లు.
340 30,000 కోట్లు మిమ్మల్ని తాకట్టు పెట్టి తెచ్చిర్రు. తెచ్చి 348 కోట్లు మీకు బిచ్చం వేసిర్రు గౌండ్లకు. మీ తాన 84 రూపాయలు తీసుకుంటే 1 రూపాయి ఇచ్చిర్రు మీ తాన మీకు గౌడ సోదరులకు. ముదిరాజుల పని చేసిరు, యాదవుల పని చేసిరు, గౌడల పని చేసిరు. ఇప్పుడు నెక్స్ట్ మున్నూరు కాపు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 4,01,228 మంది మున్నూరు కాపులు ఇండ్లు ఉన్నాయి. ఇందులో పాపులేషన్ లో 13,05,296 మందిని చూపించారు. 13,05,296 మందిని ఇందులో చూపించారు. పర్సంటేజ్ లో 3.62%, 3.62% పర్సంటేజ్. దాదాపు 4%. ఈ మున్నూరు కాపుల మీద వీళ్ళు చేసిన అప్పెంత వీళ్ళు అంటే 24,120 కోట్ల రూపాయలు వాళ్ళ పేరు మీద అప్పు తెచ్చారు. మున్నూరు కాపుల అందరినీ కుదబెట్టి మున్నూరు కాపుల ఇండ్లు తాకట్టు పెట్టి మున్నూరు కాపుల వాళ్ళ తలకాయలు పిలగాన్లై పసిపోరగాన్లై కూడా తాకట్టు పెట్టి 24,120 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి మున్నూరు కాపులకు ఎంత ఇచ్చిరాయా వీళ్ళంటే 289 కోట్లు. చూసుకో 289 కోట్లు వీళ్ళు. అక్కడ 1000 కోట్లు, ఇక్కడ చూసుకో. ఇక ఎవరు జాతుండు అన్నట్టు, ఎవరు జాతుండు? ఈ లెక్కలు ఇన్ని రోజులు ఎవరు చెప్పలే. ఎందుకంటే ఈ సంగతి బయటకు వస్తే మన భాగవతం అంతా బయటపడుతుందని దాచిపెట్టారు. అందుకోసమే కులగణన చేయొద్దు, వాళ్ళ లెక్కలు చెప్పొద్దని వీళ్ళ భయం అంతా ఇన్ని రోజులు అదే జరిగింది. వాళ్ళ రాహుల్ గాంధీ గారు వాళ్ళ లెక్క వాళ్ళకి చెప్పాలని చెప్తా ఉన్నాడు. అందుకోసమే మున్నూరు కాపుల పరిస్థితి ఇది. పద్మశాలి సోదరులు, పద్మశాలీలకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము వాళ్ళ ఇండ్లు ఎన్నున్నాయి అంటే 3,66,942 ఇండ్లు ఉన్నాయి వాళ్ళవి. దీంట్లో పాపులేషన్ విషయానికి వస్తే 12,15,078 మంది ఇందులో పాపులేషన్ ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం చూపించారు. 12,15,078 మంది ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్లో పద్మశాలీల లెక్క చూపిస్తే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? 3.47%. మొత్తం టోటల్ పాపులేషన్ లో 3.47%. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డిల జనాభా కంటే పద్మశాలీల జనాభా ఎక్కువ. ఓన్లీ పద్మశాలీలే 3.47 వీళ్ళ జనాభా. వీళ్ళ పద్మశాలీల పేరు మీద ఎంత అప్పు తెచ్చిరాయా అంటే 23,283 కోట్ల అప్పు తెచ్చిరు. పద్మశాలి సోదరులారా మిమ్మల్ని కుదబెట్టి 23,283 కోట్లు మీ పద్మశాలీల తలకాయలు తాకట్టు పెట్టి గతంలో ఉన్న కేసీఆర్, అంతకుముందు ఉన్నటువంటి రెడ్డి గారులు అందరు కలిసి మీ తలకాయలు తాకట్టు పెట్టి 23,283 కోట్ల రూపాయలు మీ పేరు మీద అప్పు తెచ్చిరు. ఇప్పుడు అప్పు తెచ్చి ఉన్నది ఇంకా మీకెంత ఇచ్చిరా వాళ్ళకేనంటే 277 కోట్ల రూపాయలు ఇచ్చారు. చూసుకో 277 కోట్లు ఈ ఇచ్చిరు కానీ ఖర్చు కాదు. మళ్ళా అది కూడా ఈ 277 కోట్లు కూడా అలకేషన్ అంతే ఇస్తాము కానీ ఖర్చు కాదు. మళ్ళా చెప్పుడే ఇగో ఈ రకంగా మీ దగ్గరికి 84 రూపాయలు గుంజుకొని ఒక్కొక్క పద్మశాలి వాళ్ళ జేబులకి 84 రూపాయలు గుంజుకొని వాళ్ళ జేబులో 1 రూపాయి పెట్టిరు. 1 రూపాయి ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మాది, మిమ్మల్ని ఆదుకుంటున్న గొప్ప నాయకులం మేమని చెప్తారు. మీకు 1 రూపాయి ఇచ్చి ఈ 84 ఎత్తుకపోయింది చెప్తలేడు. ఈ 84 ఎత్తుకపోయింది చెప్తలేరు ఈ దొంగలు. ఇక పద్మశాలిల పరిస్థితి ఇట్లుంటే కుర్మ సోదరులారా క్యాస్ట్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ 1,46,745 ఇండ్లు ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు తీసారు. ఏది సమగ్ర కుటుంబం. ఈ లెక్కలు ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలంటే ఇది తెలిస్తే జనం బీసీలంతా తిరగబడతారు. ఎవరి సొమ్ము ఎవరు తింటుండ్రా అని లొల్లి పెడతారన్న ఉద్దేశంతో ఈ లెక్కలు దాచిపెట్టారు ఇన్ని రోజులు. ఇక్కడ 1,46,745 కుర్మోల ఇండ్లు ఉన్నాయి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం. ఇవి కూడా తక్కువ చేసే చూపించారు. ఇవి కూడా చాలా తక్కువ చేసి చూపించారు అన్నట్టు. ఇప్పుడు సపోజ్ పద్మశాలి అని ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, శాల ఉన్నారు, మళ్ళా గౌండ్లా ఉన్నారు, గౌడ్ ఉన్నారు. ఈ లెక్క పెద్దగా ఉంటది, చాలా పెద్దది ఇది. ఇప్పుడు మున్నూరు కాపులలో మున్నూరు కాపు అని ఉంటది, అటు నిజామాబాద్ అటు సైడ్ చూస్తే వాళ్ళందరి పేరు రెడ్డి అని ఉంటది.
ఇగో ఇట్లా ఇట్లా తేడా వచ్చినాయి. అయినప్పటికీ కూడా యాజ్ పర్ ఆ లెక్కలే తీసుకున్నా కూడా మొత్తం కుర్మలు తెలంగాణ రాష్ట్రంలో 5,56,112 మంది ఉన్నారని చెప్పి ఓన్లీ కుర్మల లెక్క గొల్ల కాకుండా యాదవుల ముందుగా చెప్పారు. ఇది కుర్మది. వీళ్ళ పర్సెంటేజ్ 1.58 అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్లో పెట్టారు. ఇక్కడ వీళ్ళ కుర్మోలను కుదబెట్టి తెచ్చిన అప్పు ఎంత అంటే 10,601 కోటి. 10,601 కోటి కుర్మోళ్ళందరినీ కుదబెట్టి 10,601 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు సార్ వీళ్ళందరినీ కుదబెట్టి. మరి కుర్మోళ్ళకి ఎంత ఇచ్చిరా వీళ్ళంటే 126 కోట్లు ఇచ్చారు. బతుకుపోరని 126 కోట్లు. సోదరులారా ఇది కుర్మోళ్ళది. రజక బిడ్డలతో ఒకసారి చూద్దాం ఎన్ని ఇండ్లు ఉన్నాయాలంటే 2,51,398 ఇండ్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలోని సమగ్ర కుటుంబ సర్వేలో లెక్కలు చేసిరు. ఏది ఆయన కేసీఆర్ ఒక్క రోజుల అందరు ఇంటికానే ఉండాలి మేకలన్నీ కోళ్ళని చెప్పాలని అన్నది తేలిన లెక్క ఎంతంటే రజకులు ఎంతమంది అంటే 2,51,398 ఇండ్లు ఉన్నాయి వాళ్ళని చెప్పారు. వాళ్ళ పాపులేషన్ ఎంత అని చూపించారంటే 8,66,243 మంది ఉన్నారని చెప్పి చూపించారు. 8,66,243 మంది ఉన్నారని చెప్పి చూపించారు. వాళ్ళ పర్సెంటేజ్ ఎంత టోటల్ పాపులేషన్లో 2.47% అని చెప్పి చూపించారు. 2.47 ఎంత అయ్యా వాళ్ళ పేరు మీద ఓన్లీ సోదరులారా రజక సోదరులారా ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తా పొరపాటుగా భావించకండి. సాకలి వాళ్ళ మీద గతంలో ఉన్నటువంటి నాయకులంతా ఈ ఏలికలు ఈ ముఖ్యమంత్రులంతా కలిసి ఏం చేసిరా అంటే 16,573 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు. 16,573 కోట్ల రూపాయలు సాకలోళ్ళ రక్త మాంసాలు అమ్మి తెచ్చిన సొమ్మది అప్పు. వాళ్ళని తాకట్టు పెట్టి వాళ్ళ కుతికేలు తాకట్టు పెట్టి వాళ్ళ జుట్టు తాకట్టు పెట్టి 16,573 కోట్ల రూపాయలు రజకుల దగ్గర తెచ్చారు. ఈ రజకులకు ఈ ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్ని 197 కోట్లు ఇచ్చినే ఇంకా ముట్టలే. కానీ ఇవి మాత్రం అప్పులు అయిపోయినాయి. మీ మీద అప్పు అయితే తెచ్చుకొని పెట్టుకోరు. కానీ 197 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రజకులను మేము ఆదుకుంటా ఉన్నాం ఈ రజక శక్తిని రూపొంది ఇవన్నీ ఉత్త డైలాగులే. దోబిఘాట్లు కూడా కట్టలే. మళ్ళా ఈ 197 కోట్లల్లో కూడా మళ్ళీ ఈ పెద్ద మనుషులు బట్టలు మిండి మైలు తీస్తానికే 100 కోట్ల కేటాయింపు ఉంటుంది. ఇలా మైలలు తీస్తానికే. రజకులారా మీ దగ్గర నుంచి 84 రూపాయలు గుంజుకపోయి మీకు 1 రూపాయి ఇచ్చి మేము 1 రూపాయి పెట్టిన దేవుళ్ళం మేమని చెప్తా ఉన్నారు. ఈడ దాదాపుగా 6,300 కోట్లు 6,400 కోట్లు రజకుల సొమ్ము తింటురు. రాసుకో చెప్తా. 6,300 కోట్లు రజకుల సొమ్ము ఎవడు తింటుండో. ఇది కాకుండా దాదాపుగా 10,000 కోట్లు కుర్మోళ్ళ సొమ్ము ఎవడు తింటుండు. 10,500 కోట్లు పద్మశాలీలై దాదాపుగా 23,000 కోట్ల రూపాయల సొమ్ము ఎవడు తింటుండు. ఇక్కడ 300 కాపులై దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు ఎవడు తింటుండు. ఇక్కడ గౌడ్లై దాదాపుగా 29,000 కోట్ల రూపాయలు ఎవడు తింటుండు. ఇక్కడ యాదవులై 37,000 కోట్ల రూపాయలు ఎవడు తింటుండు. ఇక్కడ ముదిరాజులై 46,000 కోట్ల రూపాయలు ఎవడు తింటా ఉండు. ఇక్కడ సోదరులారా ఎటు పోతున్నాయి ఈ పైసలు. ఇక మొత్తం ఎంబీసీలకు సంబంధించి సాకలి మంగలి కుమ్మరి కమ్మరి చేతి వృత్తి పనులకు సంబంధించి మోస్ట్ బ్యాక్వర్డ్ ఈ చేతి వృత్తి పనులు చేసుకునేటువంటి బీసీఏ కులాలను తాకట్టు పెట్టి బీసీఏ కులాలు ఎంతమంది ఉన్నారని చెప్పారు. వాళ్ళ పాపులేషన్ 30,40,376 మంది ఉన్నారని చెప్పారు. బీసీఏ వడ్డెర గిడ్డెర వీళ్ళందరూ కలిసి ఒక తాన ఈ చిన్న ఈ వీళ్ళ పర్సెంటేజ్ ఎంత 88.68% ఉన్నారు మొత్తం పాపులేషన్ లో. వీళ్ళ పేరు మీద ఎంత అప్పు తెచ్చిరా 58,242 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. తెచ్చి వీళ్ళకి ఎంత ఇచ్చిరా అంటే 58,000 కోట్ల రూపాయలు ఎంబీసీల దగ్గర గుంజుకొని 694 కోట్ల రూపాయల బిచ్చం పాడేసిరు ఎంబీసీలకు. ఇది ఎంబీసీ. మరి ఎట్టుపోతా ఉన్నాయి ఇప్పుడు ఎంబీసీల దాంట్లో దాదాపుగా 58,000 కోట్లు. ఎన్ని కోట్లు మొత్తం ఒకసారి చెప్పు. దాదాపు ఇక్కడ ఉంటుందిగా
ఇక్కడ 3,20,265 కోట్లు బీసీల దగ్గర గుంజుకొని 8,000 కోట్ల రూపాయలు బీసీల ముఖాన బిచ్చం పాడేసిరు. యాడిపోతున్నాయి మరి 3,20,000 కోట్ల రూపాయలు యాడిపోతున్నాయి అంటే, మేమిడ కాళేశ్వరం కడతామని ఒక ఆయన అంటాడు, కాళేశ్వరం కడతామని ఒక ఆయన, ఇంకో ప్రాజెక్టు కడతామని ఎవరు, మళ్ళా ఈ కట్టెటాయన ఎవరు, కట్టెటాయన ఎవరు, కట్టెటాయన ఏమైనా రజకుడా, కట్టెటాయన ఏమైనా గౌన్లాయన్నా, కట్టెటాయన పద్మశాల, కట్టెటాయన ముదిరాజా, కట్టెటాయన ఏమైనా సాగరాయన్నా మంగళాయన్నా కాదు. కట్టెటాయన ఎవరు, ఈ పేరు మీద, ఈ బీసీల పేరు మీద అప్పు తీసుకొచ్చేది వీళ్ళే. ఎవరు, ఈ రెడ్లు దొరలు వీళ్ళంతా అప్పు తెచ్చి ఏం చేస్తావు, ఈ తెచ్చినటువంటి అప్పును ప్రాజెక్టు కడతామని పెట్టి, ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఎవరు, మల్లారెడ్డి గారే. రెడ్డి గారే ప్రాజెక్టు కాంట్రాక్టర్, రెడ్డి గారే ప్రాజెక్టు కాంట్రాక్టర్, రెడ్డి గారికి పైసలు, రెడ్డి గారిదే ఆమ్దాని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కట్టేటువంటి కాంట్రాక్టు సంస్థలు ఎవరియో మీరు చూడరు. అప్పేమో పేదోళ్ళ పేరు మీద జమ చేసేది వీళ్ళు, దొబ్బక తినేది వీళ్ళు. మళ్ళీ బీసీల అభ్యున్నతి, బీసీ ఎట్లుందంటే బీసీల పరిస్థితి కోడికి మూతి కట్టేసి నూకలు ముంగడ జల్లినట్టుంది. బుక్కేది లేదు, సచ్చేది లేదు. ఊరికో కోడి ఇంటికో ఈక. బీసీ ప్రజలారా ఏడ బతుకుతున్నాం మనం, ఏడ బతుకుతున్నాం? ఇవాళ పోనీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో లెక్క చూసుకుందామా. ప్రస్తుతం ముదిరాజులు ఎంతమంది ఉన్నారు సార్, మీకు తెలిసిన లెక్క, మీకు తెలిసిన లెక్క చెప్పండి. ముదిరాజులు ఎంతమంది ఉన్నారు సార్? ఒక్కరే ఉన్నారు. ముదిరాజు క్యాస్ట్ వైజ్ వాకిటి శ్రీహరి ముదిరాజు. ఎమ్మెల్యే ఇదేం పాతది, ఇది పాతది 2004 2023. తెలంగాణలో ఇగో బీసీలేదంటే లెక్క దొరకదు, ఉన్నోళ్ళ లెక్క దొరకదు. నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు రాజగోపాల్ రెడ్డి, వరంగల్ నాయం రాజేందర్ రెడ్డి, పశ్చిమ నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ రెడ్డి, పాలకుర్తి యశస్విని రెడ్డి, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొడంగల్ రేవంత్ రెడ్డి, కలవకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి, నర్సంపేట దొంతి మాధవరెడ్డి, పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నారాయణఖేడు పటోళ్ల సంజీవరెడ్డి, పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి, బోధను పి సుదర్శన్ రెడ్డి, తాండూరు మనోహర్ రెడ్డి, వనపర్తి మేఘారెడ్డి, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, నాగర్ కర్నల్ కూచుకుల రాజేష్ రెడ్డి, నారాయణపేట చిట్టెం పర్ణికారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, భోన్గిర్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దేవరకద్ర గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, జడ్చర్ల అనిరుద్ రెడ్డి, కోదాడ నలమద పద్మావతి రెడ్డి, బాల్కొండ ప్రశాంత్ రెడ్డి, దుబ్బాక ప్రభాకర్ రెడ్డి, మహేశ్వరం సవితా ఇంద్రారెడ్డి, మేడ్చల్ మల్లారెడ్డి, బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హుజూరాబాద్ కౌశిక్ రెడ్డి, ఉప్పలు బండారు లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి మరి రాజశేఖర్ రెడ్డి, పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి, గద్వాల్ బండా కృష్ణమోహన్ రెడ్డి, సూర్యాపేట గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, నర్సాపూర్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి, నిర్మలు మహేశ్వర్ రెడ్డి, ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి, కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి. 43 ఇల్లై, 43 రెడ్డిలు. ఈ రెడ్డిల జనాభా ముదిరాజుల జనాభా కంటే సగం ఉంటుంది. వీళ్ళు 43 మంది. ముదిరాజు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారా? ఒక్కడే, ఏకో నారాయణ ఒక్కడే. రజకులు ఎంతమంది ఉన్నారా? ఒక్కడే.
పద్మశాల ఎంతమంది ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. గౌడ్స్ ఎంతమంది ఉన్నారు? చూడన్నా ఎట్లన్నా నోటి మీద ఉండాలి కదన్నా ఇదంతా. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఒకటి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే 2, ప్రకాష్ గౌడ్ ఒకటి, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గౌడ్ 3, ఇంకా చెప్పు. మనకి దొరక కూడా దొరుకుతాడు కదా ఎవడు నాలుకేకు, దొరక కూడా దొరుకుతాడు ఎవడు నాలుకేకు. మంగళాయనకు లేనే లేదు, కుర్మాయన ఉన్నది ఒకటే. ఎవరు? ఆలేరు బీర్లైలే. ఆయన కూడా సెమీరెడ్డి లెక్క తయారవుతున్నాను అనుకో, అది వేరే. కానీ ఉన్నది ఆలేరు ఎమ్మెల్యే ఒక ఆయన కుర్మాయన. ఈ యాదవులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ తర్వాత ఇంకెవరున్నారు? జల్లెడ బట్టినా దొరుకుతలేరు చూడు. ఇగో ఇది యాదవుల లెక్క. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలంతా ఎవరి కాడా? మళ్ళీ సార్ దగ్గరికి పోవాలి. సార్ మీ దయ సార్, మీరేమన్నా దయ చూడాలి సార్, మా పేదోళ్ళం సార్. నీకైతే టికెట్ ఇస్తున్నా కానీ నువ్వు సపరేట్ కూకోయా. ఇగో ఇది కథ. తెలంగాణ ప్రజలారా, నేను ఎందుకు చెప్తున్నానో మీరు బాగా అర్థం చేసుకోరు. ఈ రకంగా అన్న మాలలు మీ కంటికి కనబడి ఉన్నది బాస్, అందరిది ఉంది, అందరిది కూడా వదిలిపెట్టకుండా అందరిది ఉంటాయి బాస్. తర్వాత అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు, అందరు ఉంటారు. పెరుకల గురించి మాట్లాడతలేవు, తప్పకుండా మాట్లాడతా సోదరులా. అందరి ఉన్నాయి, ఎవరి లేవని లేవు. అందరి విశ్వకర్మల గురించి కూడా ఉంది. వాళ్ళు పంచకర్మలు 5 ఉంటారు. పంచకర్మలు 5 ఉంటారు. పద్మరావు గౌడ్ సికింద్రాబాద్, పొన్నం ప్రభాకర్ గౌడ్, వివేకానంద్ గౌడ్ 3, ప్రకాష్ గౌడ్ 4, ఇంకొకటి ఉంటుంది 5. ఇక్కడ ఎవన్ సొమ్ము ఎవడు దీన్ని బతుకుతా ఉన్నాడు సోదరులారా? ఎవన్ సొమ్ముతోని ఎవడు బతుకుతున్నాడు? ఇలా నేను మండల్లో మాట్లాడినా, బీసీలకు బిచ్చమేసిన బడ్జెట్ ఏందా? తెలంగాణ రాష్ట్రంలో 2,91,000 కోట్ల బడ్జెట్ని సగానికి జీరితే అది బీసీలకు దక్కాల్సిన బడ్జెట్ అని చెప్పిన. నేను ఓపెన్గా చెప్పిన. ఇది జరుగుతున్న అన్యాయం, ఈ వివక్ష ఈ బీసీల మీద జరుగుతున్న. ఉద్యోగాలలో అదే కోత, అదే దెబ్బ. యాదవ్ సోదరులారా ఒక్కసారి చూస్తారా మీ 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 బతికెట్లుందో ఉద్యోగాలలో? యాదవ సోదరులారా మీ బతుకు చూడరు ఎట్లుందో. టోటల్ పాపులేషన్ 3.5 crores లో 19,77,367 మంది మీరుంటే, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ లో 5.64% ఉంటే, మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు 2,40,586 ఉంటే, క్లాస్ 1 ఉద్యోగాలు 13,328 ఉంటే, అందులో యాదవులు ఉన్నది ఎంతమంది ఎరికైనా 228 మంది. ఇక క్లాస్ 2లో 34,914 ఉద్యోగాలు ఉంటే, అందులో యాదవులకు 865 ఉద్యోగాలు ఉన్నాయి. క్లాస్ 3లో 1,64,466 ఉద్యోగాలు ఉంటే, అందులో యాదవులకు దక్కిన ఉద్యోగాలు 4,120. ఇవి కూడా బుడ్డబుడ్డాయి, ఊడ్చేటి తూడ్చేటి కప్పులు తెచ్చేటి ఇవే. క్లాస్ 4లో 27,878 ఉద్యోగాలు ఉంటే 1,478 ఉద్యోగాలు దొరికినాయి మీకు. ఇక్కడ టోటల్ ఉద్యోగాల్లో 2,40,586 ఉద్యోగాలు ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటే 6,691 ఉద్యోగాలు మాత్రమే యాదవులలో ఉన్నారు. ఇక మిగతా వాళ్ళంతా ఎటు పోయినాయి ఈ ఉద్యోగాలన్నీ? మీకు రావాల్సినటువంటి 7,599 ఉద్యోగాలు ఎవడెక్కపోయింది? యాదవులకు దక్కవలసిన ఉద్యోగాలు ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఎట్లా పోయినాయి ఇవన్నీ? ఇది మొన్నటిదాకా జరిగిన దోపిడీ అయితే, ఇప్పుడు అదనంగా ఈడబ్ల్యూఎస్ మళ్ళా ఇప్పుడు ఇవి కూడా ఉండయి. ఈ 6,691 కూడా ఉండయి, ఇవి కూడా బీక్తాయి. ఎప్పుడు నాకెందుకు తీయని 12 రోజులు బీక్తూనే ఉంటాయి. మీరు సోదరులారా నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ లెక్కలంటే, ఇక మన బతుకులు మారే పరిస్థితి లేదు. ఎస్సీ డక్కలి కులస్తులు చాలా పేదరికంలో ఉన్నామన్నా,
దక్కని వాళ్ళు 57 ఉపకులాలు ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడదాం. ఎస్సీ ఉపకులాలు అన్ని ఒక్క కులాన్ని వదిలిపెట్టకుండా మాట్లాడతా బాయ్ సాబ్, లంబాడాలు ఒక్క కులాన్ని వదిలిపెట్టకుండా మాట్లాడతా, అన్నిట్లలో మాట్లాడతా. అన్నిట్లలో మా రాహుల్ గాంధీ గారు జిరాక్స్ తీయమని చెప్పిండు, ఎక్స్రే తీయమని చెప్పిండు కులాలని. ఆ ఎక్స్రే తీసే పనిలో ఉన్నా నేను. బంజారాల గురించి కూడా మాట్లాడతారు మిత్రం, అట్లా లేదు. పద్మశాలిల గురించి మాట్లాడినా అందులో ఉంటుంది, దయచేసి చూసుకోండి. దయచేసి ఈ లైక్ బటన్ ని క్లిక్ చేసి అలా షేర్ చేయాల్సిందిగా ఆరెకట్క శాలివాహన కుమ్మరోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. బాయ్ సాబ్ మల్లన్న ఈజ్ బ్యాక్. నేను ఎప్పుడు ఫ్రంట్ పోలే బాయ్ సాబ్, నేను ఎట్లున్నానో గట్లనే ఉన్నా. ఇప్పుడు ఏంటంటే తీన్మార్ మల్లన్న ఈ ప్రజల గురించి చర్చ పెట్టింది కదా, ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి చర్చ పెట్టిందిగా, ఇక తీన్మార్ మల్లన్న ద్రోహి అని స్టార్ట్ చేస్తారు. చూడు వీళ్ళంతా స్టార్ట్ చేస్తారు. అది అందరి గురించి మాట్లాడతా బాయ్ సాబ్. నేను మాట్లాడిన ప్రతి మాట మీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోరు, మీ గ్రూప్లలో చర్చ కానీ మీరు డిస్కస్ చేయరు. రారిగా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. రైట్, శనార్థి తెలంగాణ దినపత్రిక తీసుకుందాం. శనార్థి తెలంగాణ దినపత్రికలో ప్రధాన వార్తలు చూస్తే ఏంది ఇట్లా వస్తుంది. ఈ నెల 10న దేవర ట్రైలర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్. ఒక ఆయన నాకు ఒక వాట్సాప్లో ఒకటి పంపించిండు, కదా చదువుతా. ఇది చూడ్రి, ఈ బీసీలకు ఒక ఆయన గ్రూప్లో పంపించిండు. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిండు ఆయన. ఎవరికి? బీసీలకు. రైట్, ఇక్కడ చూడరు ప్రజలారా, బీసీల గురించి ఒక ఆయన నాకు చిన్న మెసేజ్ పంపిండు. ఆ మెసేజ్ యాజ్ యూజువల్గా ఫార్వర్డ్ చేసిన. రైట్, గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ యువతకు హ్యాపీ వినాయక చవితి. మొన్నటి వరకు బోనాల్లో బిజీగా ఉన్నట్టున్నారు. ప్రస్తుతం వినాయక నవరాత్రులు ఇవి అయిపోగానే మళ్ళీ దేవీ నవరాత్రులు కూడా రాబోతున్నాయి హాయిగా. అగ్రకులాల వాళ్ళ పిల్లలు మాత్రం కోచింగ్ సెంటర్లలో విదేశాలకు పోవడంలో, ఐటీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావడంలో టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు మాత్రం ఇలాగే కలకాలం బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. హిందూయిజం అంటేనే వక్రీకరణ అని ఎప్పుడు తెలుసుకుంటారో, చరిత్ర మరిచిన వారు చరిత్రహీనులవుదురు అని చెప్పి ఒక ఆయన ఆర్కే అడ్వకేట్ అని పంపించింది నాకు. మనోళ్ళంతేడా ఇప్పుడు గణేష్ మండపాల కాడ బిజీగా ఉన్నారు. వినాయక మండపాల కాడ మనోళ్ళు బిజీగా ఉంటే కోచింగ్ సెంటర్ల కాడ విదేశాలకు ఎట్లా పోవాలి, ఈ ఊర్లో ఉన్నటువంటి 50 ఎకరాల కడీలు ఎట్లా బాతాలే అనే బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాట్ నెక్స్ట్? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కొత్త టాస్క్. స్థానిక సమరంలో పార్టీని గెలిపించడమే సవాల్. ఈ బీసీలలోకి లొల్లి లేకపోతే మహేష్ కుమార్ గౌడ్కి ఇది కూడా ఇవ్వకపోదు. స్థానిక సమరంలో పార్టీని గెలిపించడమే సవాల్. పార్టీలో సీనియర్లు సహకరించేనా, గ్రూప్ రాజకీయాలతో నెగ్గుకొచ్చేనా? పార్టీ శ్రేణుల్లో అంతటా ఇదే చర్చ. సుదీర్ఘ కాలం తర్వాత ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ నియామకం కంప్లీట్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో వాట్ నెక్స్ట్ అన్న చర్చకు తెరలేసింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ మహేష్ కుమార్ గౌడ్ ముందు ప్రస్తుతం పెద్ద టాస్క్లే ఉన్నాయని చెప్పాలి. కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ కావడంతో కొంతమేర వర్గపోరు అధికమనే చెప్పాలి. ఇదే తరుణంలో కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే చెప్పాలి. అయితే టీ కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఉద్దండులు ఉన్నా వారందరినీ కాదని పెద్దగా అనుభవం లేని మహేష్ కుమార్ గౌడ్ కు టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చారనే వాదన లేకపోలేదు. ఆయనకి ఎందుకు అనుభవం లేదు? విస్తృతమైన అనుభవం ఉంది. ఇలాంటి తరుణంలో పార్టీలో సీనియర్లు మహేష్ కుమార్ గౌడ్ కు సహకరిస్తారా అన్న ప్రశ్న లేకపోలేదు. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో వాటిని ఎలా లీడ్ చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టిన సీనియర్లు మహేష్ కు సహకరిస్తారా? గ్రూప్ రాజకీయాలతో తలపండిన లీడర్లతో కొత్త బాస్ నెగ్గుకొచ్చేనా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు. అయితే ఒక విషయం మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తా ఉన్నా, నువ్వు బీసీ సామాజిక వర్గం, ఒక గొప్ప గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చినావు. బీసీలకు అన్యాయం జరిగే విధంగా నీ నిర్ణయాలు ఉండకూడదు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో మీరు కండువా కప్పితే చేరిన, రాహుల్ గాంధీ గారు కులగణన ఎక్స్రే తీస్తా అంటే ఇంప్రెస్ అయ్యి వచ్చిన, ఇక్కడ మీరు కండువా కప్పితే వచ్చిన.
మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు అన్యాయం చేసే విధానాలు మీ దగ్గర ఉంటే మిమ్మల్ని కూడా విమర్శిస్తా, నేను ఓపెన్గా చెప్తా ఉన్నా. మిమ్మల్ని కూడా అంటా, మీ కథ కూడా చెప్తా. ఎవరైనా సరే ఈ బీసీలో ఉండి బీసీలకు అన్యాయం చేస్తూ కూడా చెప్తా ఎవరైనా ఉంటే. కాంగ్రెస్ అంటేనే వర్గపోరుకు పెట్టింది పేరు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ వర్గపోరుకు పెట్టింది పేరు. ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్గం, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ రెడ్డి అన్ని ఉత్తయ్యబాయ్. బీసీ వర్గం ఒకటే. ఇప్పుడు ఎవరి వర్గమే? వర్గంలో ఎవరున్నారే వాళ్ళ వర్గంలా మీరేగా, బీసీలేగా. చల్, మనది బీసీ వర్గమే. అందుకోసమే బీసీ వర్గం మాత్రమే రేపు రాబోయే 28లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలి. బీసీ ముఖ్యమంత్రిని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, నాకు ఆ నమ్మకం ఉంది. లోకల్ ఎన్నికల కంటే ముందే బీసీల కులగణన. ఇక కులగణనకు రేవంత్ చిత్తశుద్ధితో పనిచేస్తుంటూ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీ సంఘాల ఆందోళన చెందొద్దు, సహకరించాలి. బీసీ కమిషన్ కొత్త చైర్మన్ నిరంజన్ అంటున్నాడు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ కులగణన చేపడతామని బీసీ కమిషన్ కొత్త చైర్మన్ నిరంజన్ అన్నారు. శనివారం న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ జనాభాలో మెజార్టీ ఉన్న బీసీలు తమ వాటా కావాలని కోరుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ సైతం చేస్తున్నారని, రాష్ట్రంలో కులగణన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ గడ ఒకటి డెక్కన్ పాలిటిక్స్ అని ఒక బుక్ ఉంటుంది నా టేబుల్ మీద. ఎన్టీ రామారావు గారు బీసీలకు 44% రిజర్వేషన్ ఇవ్వాలని ఆ దిశగా అడుగులేస్తే ఏం జరిగిందో చూపిస్తా. నేను నిన్న డెక్కన్ పాలిటిక్స్ అనేటువంటి పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లో ఇక్కడదే కోర్టుకు పోయారు వీళ్ళే, కోర్టుకు పోయిదని ఆపిరు. ఎంత దుర్మార్గం అన్నా వెనకటి నుంచి చూస్తూ ఉంటాయి చదువుతుంటేగా. In July 1986, the government raised reservation for the backward classes from 25% to 44%. 86లో ఎవరు? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. which triggered protest by the forward caste. This issue went to the court that questioned the authenticity of the data. Dataని కోర్టు క్వశ్చన్ చేసింది. On which the decision was based and quashed the order. Dronam Raju Satyanarayana of the Congress party approached the court and directed the center to order probe into certain irregularities committed by the government in August. Dronam Raju Satyanarayana పోయి దాని మీద కేసు వేసి ఖతం చేశారు. ప్రతిసారి అడ్డుకుంటారు ప్రజలారా, బీసీ ప్రజలారా. ఇక్కడ ఈసారి బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే స్వప్నారెడ్డి అనేటువంటి ఒక ఆమెతోటి బీసీల రిజర్వేషన్ను పెంచొద్దని కేసు వేయించిన మహానుభావులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు ఆ మహానుభావులు. వీళ్ళందరూ కలిసి బీసీల మెడ తడిబట్టతో కోసిరు ప్రజలారా. వీళ్ళు బీసీల రాజకీయ అస్తిత్వం లేకుండా చేసిరు. లోకల్ ఎన్నికల కంటే ముందే బీసీ కులగణన చేయాలంటూ చేసి తీరాల్సిందే. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరగదు, జరిగినా ఊరుకోము. రైట్గా మళ్ళీ హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బదిలీ అయ్యిండు. ఇక అవినీతి నిరోధక శాఖ డీజీగా విజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్గా ఇది ఇట్లుంటే మణిపూర్లో మళ్ళీ హింస. నిన్న ఉదయం ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చివేత, ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత, కాల్పులు, మరో 5గురు మృతి. సీఎం సహాయ నిధికి భారీ విరాళం 5 కోట్లు ఇచ్చిన వ్యాపారవేత్త చెక్కును సీఎంకు అందజేసిన రహేజా. అయితే ఈ శ్రీ చైతన్య నారాయణలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏది, ఫీజులు ఎక్కువ ఉన్నాయి సార్ అని చెప్పి నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉన్నారు. ఫీజులు ఎక్కువ ఉన్నాయి సార్, ₹1,00,000 ఉన్నాయి సార్, అవి సార్ ఇవి సార్ అన్నారు. నేను అందుకోసమే ఎవరైతే మీ పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతా ఉన్నారో నాతో కలిసి రండి. 25% సీట్లు ఫ్రీగా కార్పొరేట్ లో మన పిల్లలకి ఇప్పించే జిమ్మేదారి నాది. ఇక్కడ నేను అందుకోసం మీ అందరి కోసం వాట్సాప్ గ్రూప్ ని ఒకటి ఛానల్ ని క్రియేట్ చేసినాం. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 స్కూల్ ఫీజు దోపిడీపై సమరం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయించడం కోసం కలిసి రండి. మీ పిల్లలకు లక్షల ఫీజులు కడతా ఉన్నారా?
ప్రైవేట్ స్కూళ్ళలో కడతా ఉన్నారా, ఇందులో జైన్ గండి వాట్సాప్ గ్రూప్లో. ఈ వాట్సాప్ గ్రూప్ని క్లిక్ చేసి ఇందులో మీరు జైన్ గండి. ఓన్లీ దయచేసి నేను చెప్పేది ఒకటే సోదరులారా, నేను చెప్పేది ఒకటే, ఎవరైతే మీ పిల్లలు చదువుతా ఉన్నారో వాళ్ళే జైన్ కండి, మీ ఇతరులు జైన్ కాకండి. మీ తమ్ముడో లేకపోతే మీ అన్న కొడుకో ఎవరో వాళ్ళు జైన్ కండి. ఈ కార్పొరేట్ దోపిడీ పైన మీరందరూ కూడా దీంట్లో కలిసి రండి. వీళ్ళ దోపిడీ ఎట్లా ఉంటుంది, ఏం కథ అనేది మొత్తం మీకు పూసగుచ్చినట్టు ఇటు మన పిల్లలకు పేద పిల్లలకు 25% ఎడ్యుకేషన్ ఫ్రీగా తీసుకొస్తా, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయిస్తా. సోదరులారా, దీంట్లో మీరు జైన్ కండి. ఇది మన పిల్లల భవిష్యత్ కోసం పెట్టినటువంటిది, అక్కడ మీకు ఉంటుంది మీరిగా. అలాగే ఇదే శనార్థి దినపత్రిక చూసుకుంటే దీప్తి జీవాంజీకి కోటి నజరానా, పారా ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ అథ్లెట్ అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం, రూపాయలు 1 కోటి నగదు. వరంగల్లో 500 గజాల స్థలం, కోచ్కు 10 లక్షలు ఇచ్చేందుకు చర్యలు చేపడతా ఉంది. ఇక పారా ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అంతేకాకుండా ఆమెకు భారీ నజరానా ప్రకటించారు. దీప్తికి 1 కోటి రూపాయల నగదు బహుమతితో పాటు గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం, కోచ్కు 10 లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశించింది కాబట్టి వస్తుండొచ్చు, మళ్ళీ లేకపోతే రాజు దర్బార్ కథ చేశారు. 17 మంది దుర్మరణం. హత్రాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వ్యాన్ ఢీకొట్టిన బస్సు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా. తర్వాత దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి. రైట్గా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కొలువైన సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తా ఉన్నారు. ఇక్కడ గణేష్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినాయకుడిని దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు. పైసలతోనే రాజకీయం. ఎమ్మెల్యే ఎంపీగా గెలవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈసారి బీసీలు 1,00,000 కోట్లైన ఖర్చు పెడతారు. ఈ పరిస్థితికి బీఆర్ఎస్ఏ కారణం. ఎప్పటికైనా పిసిసి అధ్యక్షుడిని అవుతా, ఇక నుంచి బీసీలు మాత్రమే పిసిసి అధ్యక్షుడు ఉంటారు నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి, ఒక్క బీసీ అన్న, ఒక్క యాదవుడు, ఓ కుర్మా, లేకపోతే ఓ పద్మశాలి, ఓ గౌడ నెక్స్ట్ పిసిసి నేనే అనుకుంటురా ఎవరన్నా? ఐఏఎస్ నుంచి పూజా కడ్కేర్ డిస్మిస్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడి. కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి. లిక్కర్ పాలసీలో ఆమ్ ఆద్మీకి ప్రయోజనం, పాలసీతో పార్టీకి ఉపయోగం కావాలని కేజ్రీ డిమాండ్ చేశారు. సిబిఐ ఛార్జ్షీట్లో సంచలన ఆరోపణలు. మద్యం పాలసీ కేసులో ముగిసిన సిబిఐ దర్యాప్తు ముగిసింది కాబట్టి కేజ్రీవాల్కు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో యాగం. నేను వారిపై రాళ్లు వేస్తే పూలు పడతాయా ఎట్టపంతులు అంటే, గ్రహాలు అధికార పక్షం వారికి అనుకూలంగా ఉన్నాయి సార్ అని చెప్తా ఉన్నాయి. లోకల్ ఎన్నికల కంటే ముందే బీసీ కులగణన. ఇక ఇవాళ బేగంపేట్ మనోహర హోటల్లో బీసీ ఇంటలెక్చువల్ మీటింగ్ ఉంది. అక్కడ కొద్ది మందితో మాత్రమే నిర్వహణ జరుగుతూ ఉంది. దయచేసి మీడియాకు నో ఎంట్రీ, అక్కడికి మీడియా పరిసరాల్లోకి రాకూడదు. నీటి మాట. నెత్తురు సలసల మరిగే చరిత్ర మహనీయులది, విప్లవాలను నడిపించే సిద్ధాంతాలు కూడా. ఒకసారి ఇక్కడ కేపీ యాదవ్ నడిపిలు. ఈ దేశంలో పార్టీల జెండాలే రంగులు మారుతున్నాయి. అందరి నాయకుల ఎజెండా ఒకటే, ఎన్నికలప్పుడే అధికారం అందుకోవడానికి పేదోళ్లను ఆలింగనం చేసుకునే నాయకులే ఇప్పుడు ఖద్దరు చొక్కాల చాటున పెద్దరికం చేస్తున్నారు. రాయడానికి రాతలు తప్ప పేదోళ్ల తలరాతలు మారే రోజులు మాసిపోయాయి. నిలువ నీడలేని అమాయకుల రోదనలే కనిపిస్తున్నాయి. నా దేశంలో డబ్బు పలుకుబడి ఉన్న పెత్తందారులే పైచేయి అవుతుంది. సామాన్యులకు సాయం కావాలన్నా, న్యాయం జరగాలన్నా వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది, వాళ్ళు చెప్పిందే చెల్లుతుంది. ప్రతి పేదోడు స్వేచ్ఛగా బ్రతకాలంటే ఇంకెన్ని బతుకులు పోరాటాలు చేయాలో ఉంటుంది ఈ భారతదేశంలో పెద్దపల్లి రాజన్న రాసింది. ఇక కేపీ యాదవ్ రా, మన కేపీ యాదవ్కి ఆయన తాను ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. నాకు ఎవరెవరు కావాలో చెప్పు. కేపీ యాదవ్ మన రియల్ టెక్స్టైల్ ఉంది కదా, టెక్స్టైల్. గుడ్ మార్నింగ్ అందరికి. నాకు టైలర్స్ కావాలి, మళ్ళీ షర్ట్ మేకర్, ప్యాంట్ మేకర్ కావాలి, మళ్ళీ అనుభవం ఉన్న నెంబర్ చెప్పు, నెంబర్ రాస్తాం. సేల్స్ మ్యాన్స్ కూడా కావాలి, టెక్స్టైల్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలా. 9866. ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తా. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి అన్న, నాకు కొంతమందికి ఉద్యోగాలు ఇస్తానంటే రా వచ్చి చెప్పుద్దా అని చెప్పి నేనే పిలిచిన. కేపీ యాదవ్ మంచి క్వాలిటీ బట్టలు ఉంటాయి, చాలా చీప్ గా. ఈ అవి ఉంటాయిగా పెద్ద పెద్ద సిఎంఆర్లు, బిఎంఆర్. ఎంత? 9866 9866 566 566 16 16 16 నేను 6 మీద నడుస్తా ఉన్నా. అయితే
ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకు పోయి బట్టలు కొని సూప్ ఏం లేదు. ఆడ 5,000కి దొరికేది 2,000కి దొరుకుతుంది. అంత మంచి క్వాలిటీ బట్టలు ఇస్తాడు కేపీ యాదవ్ అన్న. నాగోల్లోనే ఉంటుంది. బ్రాండ్స్ కూడా పెద్ద పెద్ద బ్రాండ్లు, మళ్ళా పెద్ద పెద్ద ఆశ్చర్యపోతారు. ఖద్దర్ బట్టలకైతే ఇక ఫేమస్ అనుకోరాదు, లీడర్లకైతే. ఇక ఇప్పుడు ఆయనకు టైలర్లు, ఆ తర్వాత సేల్స్మెన్స్, మార్కెటింగ్ వాళ్ళు, ఆ తర్వాత ఇంకెవరు కావాలి? అంతే వాళ్ళే. టైలర్స్, సేల్స్మెన్స్. టైలర్స్, సేల్స్మెన్స్ ఎవరైనా ఉద్యోగాలు ఉన్నాయట, ఇక్కడికి వచ్చి ఈ నెంబర్ కాల్ చేయమంటున్నారు. అలాగే ఎవరికైనా ఈ బట్టలు గిట్టలు, ఖద్దర్ బట్టలు, ఖతర్నాక్ బట్టలు కావాలంటే ఈ నెంబర్ కాల్ చేసి వెళ్ళిపోయి చాలా అగ్గొక్క దొరుకుతాయి ఆడ. ఓకేనా? ఇంకా కేపీ యాదవ్ చేస్తున్న ఒక మంచి పని ఏంటి ఎరికేనా? ఇప్పుడు ఒక ఊరు నుంచి ఈయన దగ్గర బట్టలు కొనడానికి వచ్చారు అనుకో, బట్టలు కొనడానికి వస్తే ఆ ఊర్లో ఉన్నటువంటి ఇద్దరు పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇద్దరు పేదోళ్ళు, కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా బట్టలు కుట్టి పంపిస్తాడు మళ్ళీ ఫ్రీగా. అట్లా ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమంలో బతుకుతా ఉన్నాడు కేపీ యాదవ్. నిజంగా కేపీ యాదవ్ లాంటి వ్యక్తులు బట్టల వ్యాపారంలో ఉండి ఒక ఊర్లో నుంచి ఒక 5గురు కొనుక్కొని వస్తే ఆ ఊర్లో ఉన్న పేదవాళ్ళు ఎవరు వాళ్ళ ఫోటో పంపించి ఈయన బట్టలు గుట్టించి పంపించి మళ్ళా బట్టలు దొరికించి మళ్ళీ ఫోటో తెప్పించుకుంటాడు. సో అట్లా గొప్ప పనులు చేస్తా ఉన్నాడు కేపీ యాదవ్. కేపీ యాదవ్కి ఇప్పుడు మన టైలర్స్, సేల్స్మెన్స్ కావాలన్నట. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాల్ చేయండి. మంచి గుట్టుర్రి, ఆయన అన్ని చెక్ చేసుకుంటాడు, ఎందుకంటే చాలా ఎక్స్పర్ట్ దాంట్లో. సో రియల్ టెక్స్టైల్స్ నాగోల్, అలా గూగుల్లో కొడితే వస్తుందా? వస్తుంది. ఏది చూద్దాంగా, ఇటు జరుగు. గూగుల్లో కొడితే ఇప్పుడు రియల్ టెక్స్టైల్స్ అని వస్తుంది. మ్యాప్లో వస్తుందా? బిల్డింగ్తో పాటు వస్తుంది. బిల్డింగ్తో పాట చూద్దాం అయితే. రియల్ టెక్స్టైల్స్, రియల్ టెక్స్టైల్స్ అని కొడితే అగో ఇగో ఇదే అడ్రస్ గూగుల్లో కొడితే వస్తుందిగా. రేటింగ్ కూడా మంచి రేటింగ్ ఉంది, 5 రేటింగ్. ఇగో రేటింగ్ 5 స్టార్ రేటింగ్ అట, మంచిగా. ఇదే రియల్ టెక్స్టైల్స్. అన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి చాలా. అయితే అచానక్లో మన దగ్గరకు ఒకసారి వచ్చి ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో బట్టలు అమ్ముతారు, దాని కథ ఏంది, దీని లెక్క ఎంత ఉంటుంది అంటే, ఆడ చూస్తేనేమో 4,000 ఉంది, ఎంత దొరుకుతుంది అంటే 190 రూపాయలు అని చెప్పిండు. ఇవి గట్లుంటుంది కార్పొరేట్ దందా. సో థ్యాంక్ యూ కేపీ యాదవ్ అన్న. నమస్తే. మైక్ ఇచ్చుకో. రైట్గా మిగతా వార్తల్ని మా మిత్రులు తొందరగా అందించే ప్రయత్నం చేస్తారు. సో బీసీ సోదరులారా, నేను చెప్పిన ప్రతి మాటను మీరు షేర్ చేయండి, నలుగురికి తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో, మీ మీద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో ఓన్లీ తల్లిదండ్రులు ఎవరైతే మీ పిల్లలకు అధిక ఫీజుల దోపిడీ జరుగుతూ ఉందా, ఫీజులను నియంత్రించాలని మీరు కోరుతూ ఉన్నారా, మీ పిల్లలకు కార్పొరేట్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ కావాలా, ఇందులో జాయిన్ కాదు. రైట్.